షాలో దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సమయంలో ఈ రోజుకి సంబంధించినటువంటి వాక్య భాగానికి ఎవరైనా సరే ఒక 2 minutes లేకపోతే క్లుప్తమైనటువంటి సాక్ష్యాన్ని షేర్ చేసే వాళ్ళ కోసం 2 నిమిషాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం 37వ కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్న దినం మనం 23వ వచనాన్ని మాట్లాడుకున్నాం. 23వ వచనం, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. ఒకని ప్రవర్తన స్థిరపరచబడే విధానము, ఆ ప్రవర్తన ఎలాగా స్థిరపరచబడుతుందో, అంతేకాకుండా ఆ స్థిరపరచబడడం వెనకాల ఆనందం, దేవుని ఆనందం లేదా యజమానుని ఆనందం ఉన్నట్టుగా చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 23, ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. 24వ వచనం, యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అతడు లేవలేక ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వచనం ఇది 23వ వచనం, 24వ వచనం. ఇక 25వ వచనంలో అయితే నా అనుభవం అన్నట్టుగా తన సొంత అనుభవాన్ని మాట్లాడుతూ, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అంటే నేను చిన్నవాడనై ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నా జీవితకాలం అంతటిలో నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. మరొకసారి ఈ వచనము ఊరికే డైరెక్ట్గా మిగతా మాటలు మాట్లాడినట్టుగా నీతిమంతులు విడవబడరు, వారి సంతానం భిక్షమెత్తరు అని రాయొచ్చు. మరొకసారి పైనుంచి కింద దాకా చూస్తే, భక్తిహీనుల బాహులు విరవబడును, నీతిమంతులకు యెహోవా సంరక్షకుడు, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తిస్తున్నాడు, వారి స్వాస్థ్యం యెహోవా సదాకాలం నిలుచును, ఆపత్కాలం ముందు వారు సిగ్గునందుదురు, కరువు దినంలో వారు తృప్తి పొందరు, భక్తిహీనులు నశించిపోదురు, యెహోవా విరోధులు మేధభూమి సొగసును పోలి ఉందురు, అది కనబడకపోనట్లు వారు పొగవలే కనపడకపోదురు, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకై ఉందరు, నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇత్తురు, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు, ఆయన శపించిన వారు నిర్మూలమవుతారు. ఒకరి నడితే యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూసి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను నా తర్వాత కంటిన్యూషన్లో నీతిమంతులు విడవబడరు, సంతానం భిక్షమెత్తరు, వారి సంతానం ఎప్పుడు కూడా భిక్షమెత్తరు. ఈ మాట ఇలా రాయకుండా ఒక సొంత అనుభవాన్ని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అంటే నేను చిన్నప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి లేదా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఏమేమి చూశానంటే, ఎవరు నీతిమంతులు విడవబడ్డం నేను చూడలేదు. నీతిమంతులు కింద పడతారేమో కానీ లేవలేక ఉండరు. నీతిమంతులు 7 మారులు పడిపోతారేమో కానీ తిరిగి లేవలేకుండా ఉండరు. ఎలా పడ్డా మళ్ళీ లేస్తారు. అంటే నీతిమంతుని యొక్క పునరుత్థానం, నీతిమంతుని యొక్క పునరుజ్జీవం, తర్వాత నీతిమంతుని యొక్క
ఏమంటాం అంటే ఉజ్జీవం, అనగా పడిపోయిన స్థితి నుంచి తిరిగి లేవడం. ఇది ఎంత కామన్ విషయమో, ఎంత ఆ, దైవికంగా లేకపోతే దేవుని యొక్క ప్రపంచంలో, ఆత్మ ప్రపంచంలో అది ఎంత ఆ, ఖచ్చితంగా జరిగే నిశ్చయతతో కూడినటువంటి అంశమో పదే పదే ఈ కీర్తన మనకి బోధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటిదాకా మొత్తం కీర్తన అంతట్లో చూడడానికి కాంట్రాస్ట్, అనగా నీతిమంతులు మరియు నీతి లేని వారు, అవినీతిపరులు లేదా భక్తిహీనులు అనే పదాలు మనం చూస్తాం. దుష్టులు అని అర్థం. సో దేవుని వాక్యాన్ని తోసివేస్తూ దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా త్రోసివేసేవారు, వారు ఎలాంటి జీవనం కలిగి ఉంటారు, అండ్ వారి ముగింపు ఏంటి, వారి భవిష్యత్ ఏంటి, వాళ్ళ ఫేట్ ఎలా ఉండబోతుంది, నీతిమంతులు వారి యొక్క భవిష్యత్తు, వారి జీవన విధానం ఎలా ఉండబోతోంది, ఇప్పుడు ఎలా ఉన్న ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అండ్ వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దీస్ టూ డిఫరెంట్ పొలారిటీస్, అనగా ఈ భిన్న ధృవాల మధ్య వారి యొక్క భవిష్యత్ ఏంటో తెలియజేసే అద్భుతమైనటువంటి కీర్తన. ఇందులో ఈరోజు మనం మాట్లాడుకునేటప్పుడు గమనించండి ఒకసారి, ఒకరి నడతను ఆయన స్థిరపరుస్తాడు. మీకు ఈ మాటని అండ్ ఈ 3 వచనాలు, అనగా ఒకరి నడతను స్థిరపరుస్తాడు, అంతేకాకుండా వారి ప్రవర్తన చూసి, స్థిరపరచబడుతున్నటువంటి వారి ప్రవర్తనను చూసి ఆయన ఆనందిస్తాడు. ఒకరి ప్రవర్తనని స్థిరపరుస్తాడు అని చెప్పేదానికి ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. అందులో ముఖ్యంగా మొదటి కీర్తన, ఒకసారి మొదటి కీర్తన చివరి 3 వచనాలు చదువుదాం ఒకసారి. ముందు నుంచి మనకు అందరికీ బాగా తెలిసినటువంటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎవరైనా ఒకరు చదవండి ఒకసారి మొత్తం కీర్తన. దానికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి కింద ఉన్న 3 వచనాలు గమనించండి ఒకసారి. 3, 4, 5 6 వచనాలు. అందులో దుష్టులు అలాగున ఉండక, అంటే నీటి కాలువల ఎవరు నాటబడిన ఆకు వాడక, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండక, తాము చేయనిదంతా సఫలం అవనటువంటి జీవితాన్ని కలిగి ఉండి గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. దీనికి స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితంలో గాలి, తుఫాను, వరద, ఇవి 3 ఖచ్చితంగా వస్తాయి. నువ్వు బండ మీద కట్టుకున్నా, ఇసుకలో కట్టుకున్నా, నీ అభిప్రాయాలు దేని మీద ఆధారపడ్డా, ఇవి 3 మాత్రం ఖచ్చితంగా వస్తాయి. గాలి, ఇది గాలి, తుఫాను, వరద, ఇవి 3 డైరెక్షన్స్లో వస్తాయి. పైనుండి హారిజాంటల్గా, కింద నుంచి. ఇవి 3 రకాలుగా వచ్చే ఈ విషయాలు మనము కొట్టుకొని పోతామా, స్థిరంగా ఉంటామా తేలుస్తాయి. అయితే దుష్టుల గురించి, అనగా ద పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎనీ స్ట్రాంగ్ ఫౌండేషన్, దేవునిలో స్థిరంగా ఉండే. గమనించండి ఒకసారి, ఈ భూమి మీద ప్రతి మెమొరీ అంటాం, ప్రతి జ్ఞాపకం అంటాం. ఇప్పుడు ఇది మీ ఇల్లు అని మీకు ఎలా తెలుస్తుంది, లేకపోతే మీరు వెళ్ళాల్సిన చోటు ఇది అని ఎలా తెలుస్తుంది అంటే,
ల్యాండ్ మార్క్స్, అక్కడక్కడ కొన్ని బండ గుర్తులు ఉంటాయి. బండ గుర్తులు అంటే అవి కదలవు. అవి ఆ కదలకుండా ఉండే వాటిని ఆధారం చేసుకొని మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. మరొకసారి, వాట్ ఎవర్ మెమొరీ, ఈ భూమి మీద మెమొరీ అనేది ఏదైనా ఉందంటే, మీ మనసులో ఏదైనా గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకము ఉండాలి అంటే, ప్రతి జ్ఞాపకానికి, ప్రతి జ్ఞాపకార్థానికి ఒక ల్యాండ్ మార్క్ ఉంటుంది, ఒక గుర్తు ఉంటుంది అక్కడ. అది కదలదు. అది ఎప్పటికి కూడా స్థిరంగా ఉండేటటువంటి దాన్ని అలా గుర్తుపెట్టుకుంటాం. ఇది మీ ఇల్లు, ఇదిగో ఈ ఇంటికి ముందు ఈ ఇల్లు ఉంటుంది, దీనికి ముందు ఇది ఉంటుంది, ఇక్కడ ఇలా ఎడం వైపు తిరగాలి, ఇక్కడ కుడివైపు తిరగాలి. ఎక్కడ కుడివైపు తిరగాలి, ఎడం వైపు తిరగడానికి దానికి సంబంధించి ఒక స్థిరమైన గుర్తు ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి మనం అడ్రస్ చెప్తాం. ఆ గుర్తులు, వాటిని జ్ఞాపకాలు అంటాం, కదలవు అవి. అయితే నా పాయింట్ ఏంటంటే, ఈ భూమి అంతటికి స్థిరమైనవి అని చెప్తాం. అడ్రస్లో ల్యాండ్ మార్క్స్ అని పెడతాం. పలానా మాల్ దగ్గర, లేకపోతే పలానా షాప్ దగ్గర, లేకపోతే పలానా అడ్రస్ చెప్తాం. ఉదాహరణకి కొన్ని రోజుల తర్వాత ఆ షాప్ అక్కడ ఉండకపోవచ్చు, కొన్ని రోజుల తర్వాత. అయితే ప్రతిదానికి స్థిరమైన దాన్ని ఆ యొక్క మెమొరీలో గుర్తుపెట్టుకోవడానికి ఆ స్థిరమైన దాన్ని బేస్ చేసుకుంటాం. నా పాయింట్ ఏంటంటే, కొండలు, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. అంటే కొండలు, పర్వతాలు అనేవి స్థిరంగా ఉంటాయి, అంత త్వరగా అవి కదలవు. కాబట్టి వాటిని బేస్ చేసుకొని పర్వతాలు తొలగిపోయినా నా కృప నిన్ను విడిచిపోదంటే, అంటే దేవుని కృప మనల్ని విడిచిపోదు అంటానికి గుర్తు ఏంటంటే, బండ గుర్తు ఏంటంటే పర్వతాలు. అంటే పర్వతాలు తొలగిపోవు, కానీ పర్వతాలు ఆధారపడ్డది భూమి మీద. పర్వతాల కంటే ముందు భూమి ఉంది, ఆ భూమి పునాదులతో ఉంది అని చదువుతున్నా. అయితే నా పాయింట్ ఏంటంటే, స్థిరమైనటువంటి ఈ భూమి ఆకాశాలు గతించవచ్చును అని చూస్తాం. అంటే ఇవి స్థిరంగా ఉండేవి, లేకపోతే అంత త్వరగా నాశనం అవ్వవు అని అర్థం. ఏవైతే స్థిరంగా ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మన మెమొరీస్ని కట్టుకుంటాం. అయితే ఈ భూమికి, అందుకే 190వ కీర్తనలో పర్వతాలు పుట్టక మునుపు అని చెప్పేసి మనం చూస్తాం. ఈవెన్ అన్నిటికైనా బండ గుర్తులు అని చెప్పే పర్వతాలు, పెద్ద పెద్ద పర్వతాలు కూడా, అవి కూడా పుట్టక మునిపే. ఆ తర్వాత మాకు ఆధారం నీవే, లేకపోతే తరతరాలలో, యుగాలలో నీవే మాకు దేవుడవు అని చెప్తాడు. అంటే పర్వతాలు పుట్టక మునుపు నుంచే నువ్వు దేవుడు అయి ఉన్నావు. అంటే పర్వతాలు జ్ఞాపకానికి ఆధారం, ఒక ల్యాండ్ మార్క్ జ్ఞాపకానికి ఆధారం. తర్వాత పర్వతాలకు భూమి ఆధారం. ఈ భూమి కంటే ముందే ఇక స్థిరంగా ఉండి కదలనిది మన దేవుడు. దేవుణ్ణి ఆధారం చేసుకునేవారు, దేవుని మీద తమ హృదయాల్ని నిలుపుకునేవారు. లేదా ఇర్మియా గ్రంథంలో చదువుతాం మనం ఈ మాట, లేకపోతే ఇదే కీర్తన యొక్క ఎక్స్ప్లెనేషన్ని డిఫరెంట్ వేలో ఇక ఇర్మియా గ్రంథంలో చదువుతాం. అక్కడ చూస్తే ఎవరైతే యెహోవా మీద నుండి తమ హృదయం చేసుకుంటారో వారు ఎలా ఉంటారో, దేవుని మీద ఆనుకొని దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతికే వాళ్ళు ఎలా ఉంటారో చూస్తాం. అయితే నా పాయింట్ ఏంటంటే, గమనించండి ఒకసారి, ఇక్కడ దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతికే వాళ్ళ యొక్క పునాది, గాలి వచ్చినా, వరద వచ్చినా, తుఫాన్ వచ్చినా, గాలి, వరద, తుఫాన్, ఇవి మూడిట్లో ఏదొచ్చినా సరే ఏమంటామంటే అవి ఆ ఇల్లు అంత ఈజీగా పడిపోదు, ఆ ఇల్లు పడిపోదు అని చూస్తాం. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, స్థిరమైన పునాది మీద. దుష్టులు వారి యొక్క పునాదులు దేవుని మీద, స్థిరమైనటువంటి దేవుని మీద ఏర్పరచుకోలేదు. దానివల్ల గాలి వచ్చినప్పుడు వాళ్ళు చెదరగొట్టబడి ఎగిరిపోతారు. దుష్టులు అనే మాటకి, దుష్టులు అంటే ఏంటి మరి అర్థం ఏంటంటే, దేవుని వాక్యాన్ని, లేకపోతే దేవుని యొక్క కట్టడలు, దేవుని న్యాయ విధులు, ఆయన చిత్తం ఏదైతుందో, ఆయన ప్రణాళిక ఏదైతుందో, ఆయన ఉద్దేశం ఏదైతుందో, ఆ ఉద్దేశాలని విని గ్రహించి దాని ప్రకారం జీవించడానికి ఏమాత్రం ఇష్టపడని వారు, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ని కోరుకొని వారు. విశ్వాసంలో స్ట్రాంగ్ ఫౌండేషన్ అనగా స్థిరమైనటువంటి పునాది చాలా అవసరం. స్ట్రాంగ్ డాక్ట్రిన్ అండ్ స్ట్రాంగ్ సరైనటువంటి బోధ,
సరైనటువంటి విశ్వాసం, సరైనటువంటి నడిపింపు చాలా ప్రధానమైనవి. అలా లేని వారు గాలి వస్తే కొట్టుకొని పోయేటట్టుగా ఉంటారు. గాలికి కొట్టుకొని పోయే గాలి చెదరగొట్టే పొట్టు వలె ఉంటారు. ఏది పొట్టు అనుకోండి, గాలికి ఎగిరిపోతుంది. ధాన్యం ఎగిరిపోదు, ధాన్యము ఒరిజినల్ ఎగిరిపోదు, దాని పొట్టు మాత్రం ఖచ్చితంగా ఎగిరిపోతుంది. ఇది చెప్పి తర్వాత చూడండి ఒకసారి, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. 5వ వచనంలో న్యాయ విమర్శలో దుష్టులు ఉండరు, న్యాయ విమర్శలో దుష్టులు ఉండరు, నీతిమంతుల సభలలో పాపులు నిలువరు. నీతిమంతుల సభలు అంటే నీతిమంతుల సభ అని దేన్ని పిలుస్తాం? లేకపోతే న్యాయ విమర్శ జరిగేటప్పుడు న్యాయ విమర్శ చేసే స్థానంలో ఈ దుష్టులకి అవకాశం లేదు, లేకపోతే పాపులకి అవకాశం లేదు. అయితే దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని, కానీ ఇక చివరి వచనం చూడండి ఒకసారి. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనముకు నడుపును. అంటే నీతిమంతుల మార్గం దేవునికి తెలుస్తుంది, లేకపోతే దుష్టుల మార్గం దేవునికి తెలియదు అనే దాని గురించి ఒక్కసారి అవగాహన కోసం ఈ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఎవరైతే దుష్టులై ఉన్నారు, ఎవరైతే నీతిమంతులై ఉన్నారు, నీతిమంతులై ఉన్న వారి యొక్క మార్గమేమో దేవునికి తెలుస్తుందట. మరొకసారి నిన్న మనం మాట్లాడుకున్నాం, ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును. ఆ ఒక్కడు ఎవరు అంటే నీతిమంతుని గురించి మాట్లాడుతున్నారు. స్పష్టంగా నీతిమంతుడు లేకపోతే బలవంతుడు అని అర్థం అక్కడ ఉన్నటువంటి పదం, నీతిమంతునికి గురించినటువంటి పదాన్ని ఒక్కసారి ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి ఒకసారి. ఇక్కడ ఈ ఒకడు అని చెప్పేటప్పుడు గెవెర్, మనకు గెవెర్ అనే పదం మనం చూస్తాం. ఈ గెవెర్ అనే మాటకి స్ట్రాంగ్ మ్యాన్ అని అర్థం. గిబోర్ అంటాం కదా, ఈ గిబోర్ లేకపోతే గిబోర్ అంటే బలవంతుడు అని అర్థం. అంటే అర్థం ఏంటంటే గెవెర్ అంటే యాక్చువల్గా ఒకని నడత కాదు, కానీ నీతిమంతుడు స్థిరంగా ఉండే శక్తివంతమైనటువంటి మనుషుడు అని అర్థం. అక్కడ మామూలుగా మనిషి అని రాయలేదు. అక్కడ ఒకని నడత అని చెప్పేటప్పుడు హీబ్రూలో ఒకడు అని ఎవరో ఒక వ్యక్తి గురించి ఏదో ఒక అన్నోన్ పర్సన్ గురించి మాట్లాడుతున్నట్టు లేదు. అక్కడ స్పెసిఫిక్గా గెవెర్ అనే పదం, గెవెర్ అంటే గిబోర్ అనే పదం నుంచి వస్తుంది. అది గెవెర్ అనే మాటకి స్ట్రాంగ్ మ్యాన్ అని అర్థం, స్టెప్స్ ఆఫ్ అ స్ట్రాంగ్ మ్యాన్ అని అర్థం. తెలుగులో మనకి ఒకని నడతలు అని రాస్తుంది. ఆ ఒకడు ఉట్టి మామూలుగా ఒకడు ఎవరో ఒక మనిషి గురించి లేకపోతే నరుడు అని అలాంటి పదం వాడలేదు. అక్కడ గెవెర్ అనే మాటకి శక్తివంతుడు అని అర్థం. ఎలాంటి శక్తివంతుడు అంటే నీతిమంతుడైన వాడు, లేకపోతే తమ యొక్క స్ట్రాంగ్ పునాది కలిగిన వాడు అనేది. ఇక స్ట్రాంగ్ పునాది అంటే అర్థమైందంటే విశ్వాసము లోపల స్థిరంగా విశ్వాసము జ్ఞానం మీదను, తర్వాత ఒక రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత మీద, ఒక అవగాహన మీద కట్టుకునేవాడు ఈ స్ట్రాంగ్ మ్యాన్ అనగా గెవెర్ అంట. అంటే ఈ ఎవరు శక్తిమంతులు అంటే స్థిరంగా ఉండేవారు. గాలి వచ్చినా, వరద వచ్చినా, తుఫాను వచ్చినా కదలకుండా బండ మీద తన ఇల్లు కట్టుకునేవాడిని బలవంతుడు అని పిలుస్తాం. ఈ బలమైనటువంటి వ్యక్తి గెవెర్, లేకపోతే ఆ శక్తివంతమైనటువంటి వ్యక్తి, వాని యొక్క నడతలు యెహోవా స్థిరపరుస్తాడు అంటే ఆర్డర్ గైడ్ చేస్తాడు అని అర్థం. అంటే నెక్స్ట్ స్టెప్ ఎక్కడేస్తాడో దేవునికి తెలుసట. చూడండి ఒకసారి. కీర్తన 1వ కీర్తన ఆఖరి వచనంలో నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను అంటే, మరి దుష్టుల మార్గం దేవునికి తెలియదా? దుష్టుడు ఎట వెళ్తాడో దేవునికి తెలియదా? మరి నీతిమంతుల మార్గమే దేవునికి ఎందుకు తెలుస్తుంది అంటే, నీతిమంతుని యొక్క మార్గము వాడు కాలు ఎక్కడ తీసి ఎక్కడ వేస్తాడో ఆ పాదములకు దీపము, ఆ త్రోవలకు వెలుగై ఉండే ఆ వాక్యము ఆయన దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి నీతిమంతుని యొక్క నెక్స్ట్ అడుగు ఎక్కడ పడుతుందో దేవునికి తెలుసు. దుష్టులు ఈ యొక్క వాక్యమును ఆధారం చేసుకొని నడవడానికి ఇష్టపడరు కనుక నాకు తెలియదు అని చెప్పడం కాదు, కానీ దాన్ని దేవుడు ఫోకస్ చేయట్లేదు అని అర్థం. ఇదే విషయాన్ని
రెండవ కీర్తనలో మనం చూస్తాం, తన అతిక్రమలకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని చెప్తూ చివరికి వెళ్తే అక్కడ మనకు రాస్తుంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. ఎవరికి వాక్యం, ఎవరి కోసం ఈరోజు పాదములకు దీపం, ఈ త్రోవలకు వెలుగు అనే వాక్యం ఎవరికి అంటే, ఈ ఉదయకాలం వచ్చి కూర్చొని వినేవారికే కదా. ఈ కూర్చొని వినడానికి ఇష్టపడిన వారి దగ్గరికి, వారి చెవుల్లోకి వెళ్ళి, వారి హృదయాల్లోకి వెళ్ళి, కళలోకి వెళ్ళి దేవుడు మాట్లాడట్లేదు. కానీ ఉదయకాలమే తమ ప్రార్థనని సిద్ధపరచుకొని ఉదయకాలమే లేచి, ఇదిగో దేవా నీ వాక్యం నాకు దయచేయి, నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉండే నీ వాక్యం దయచేయి అని కూర్చునే వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం దేవుడు తన వాక్కును పంపిస్తున్నాడు. వారు పడిన గుంటలో నుండి వారిని పైకి లేవనెత్తడానికి, వారిని బాగు చేసి విడిపించడానికి యెహోవా తన వాక్కును పంపించాడని రాస్తుంది. ప్రతి ఉదయాన్న దేవుడు తన మన్నాను కురిపించినట్టుగా తన వాక్కును పంపిస్తుంటే ఆ వాక్యము మన పాదములకు దీపం, మన త్రోవలకు వెలుగై ఉన్నది. ఆజ్ఞ అంటాం, అందులో నాకు ఇవ్వబడే ఒక కమాండ్మెంట్, ఒక ఆజ్ఞ ఇవ్వబడుతుంది. ఆజ్ఞ దీపముగాను దాని ఉపదేశం వెలుగుగా ఉంటుంది అని సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో చూస్తాం. మరొకసారి, వాక్యము నా పాదములకు దీపము, వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఆజ్ఞ దీపము, దాని ఉపదేశం వెలుగై ఉన్నది. ఆజ్ఞ దీపం అంటే పాదాల దీపం ఏంటి అంటే దేవుని ఆజ్ఞ అని అర్థం. ఆ ఆజ్ఞ నీతిమంతుడు దాన్ని తీసుకొని, దాన్ని ఉపయోగించుకొని, దాని యందు స్థిరపరచుకొని తన నడక నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలి అంటే దేవుని ఆజ్ఞను అనుసరించి అడుగు వేస్తాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించి, ఆజ్ఞల మార్గం అంటాం దాన్ని, ఆజ్ఞను అనుసరించి తన అడుగు వేస్తాడు. తర్వాత ఆజ్ఞ దీపముగాను దాని ఉపదేశం వెలుగుగాను ఉంది. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దుష్టులు అలాగూ ఉండక, అనగా గాలికి ఎగిరిపోయేటట్టుగా స్థిరమైనటువంటి పునాదులు లేనటువంటి విశ్వాసం, అవగాహన లేనటువంటి విశ్వాసంతో మనం నమ్మే నమ్మకాన్ని పదే పదే మార్చుకుంటూ, నమ్మే నమ్మకాన్ని, విశ్వాసాన్ని పదే పదే ఒక స్టెబిలిటీ లేనటువంటి, గాలి వచ్చింది కొట్టుకొని పోతాం. గమనించండి ఒకసారి, ఇక్కడ గాలి వచ్చి కొట్టుకుపోవడం అంటే అర్థం ఏంటంటే, ఎవరో ఒకరు వచ్చి ఈ ప్రపంచంలో, మనం నివసించే ప్రపంచం ఎలాంటి ప్రపంచం అంటే, ఉరులు వలలు ఉచ్చుల మధ్యలో నివసిస్తున్నాం. ఉరులు వలలు ఉచ్చులు, ఇవి ఆ ఉరులు వలలు ఉచ్చులు అనబడుతున్నటువంటి వాటి మధ్య. తర్వాత మీరు పరమగీతం చదివితే పరమగీతంలో అద్భుతమైనటువంటి ఒక డిపిక్షన్, లేకపోతే ఒక చిత్రణ కనపడుతుంది. ఎలాంటి చిత్రణ అంటే, తన ప్రేమను చూపిస్తూ అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి వ్యక్తిని రమ్మని పిలుస్తుంటాడు. అది ఒక్కసారి చూపిస్తాం చూడండి. ఒకసారి పరమగీతం, ఒక్కసారి 4వ అధ్యాయం చూద్దాం. ఒకసారి పరమగీతం చూడండి. ఒకసారి ఒక అద్భుతమైనటువంటి వివరణ, చిత్రణ మనం ఇక్కడ చూస్తాం. ఒకసారి చూడండి ఒకసారి నాతో పాటు. ఇక్కడ యాక్చువల్గా అయితే 4వ అధ్యాయం మొదటి నుంచి ప్రాణేశ్వరి, స్త్రీల్లో అధిక సుందరి వగుదాన, ఈ మాటలన్నీ సంఘము, విశ్వాసుల సమాజంతో మాట్లాడే మాటలు. గమనించండి ఒకసారి. అంటే ఆ మాట్లాడుతూ వాళ్ళని ఆహ్వానించే విధానం ఇక్కడ గమనించండి ఒకసారి. 7వ వచనంలో, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు. అంటే మచ్చ, ముడత, డాగు, కలంకం అట్టిదేది లేనటువంటి ఆయన సంఘము, ఆ సంఘం ప్లేస్లో నిలబెట్టడానికి ప్రతిరోజు వాక్యోదకం చేత స్నానం చేయబడుతున్నాం. చూడండి ఒకసారి, నీ యందు ఏ కలంకం లేదు. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. 2 సార్లు ఆ మాట చెప్పి ఇక్కడ చూడండి ఒకసారి. అమాను పర్వతపు శిఖరము నుండి, షెనీరు హెర్మోనుల శిఖరము నుండి, ఒక శిఖరం మీద ఒక స్థలంలో నువ్వు ఉన్నావు. లెబానోన్ అనే ఒక స్థలంలో నువ్వు ఉన్నావు. అమాను పర్వత శిఖరంలో నువ్వు ఉన్నావు. అక్కడి నుంచి రా అని పిలుస్తూ, నువ్వు సుందరివి, నీవు అధిక సుందరివి, నా ప్రియురాలివి, నువ్వు రా అని పిలిచేటప్పుడు గమనించండి ఒకసారి. ఆ కొండలు, నువ్వు ఉన్న శిఖరం ఎలాంటిదంటే, సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండల పైనుండి నువ్వు క్రిందికి చూస్తున్నావు.
నువ్వు ఉన్నటువంటి స్థలం అంత సేఫ్ ప్లేస్ కాదు. సింహ వ్యాఘ్రములు అక్కడ ఉన్నాయి. వ్యాఘ్రం అంటే ఎవరు లేరా? వ్యాఘ్రం అంటే ఏంటండి? టైగర్. వ్యాఘ్రం అడుగు జాడలు లెపర్డ్. వ్యాఘ్రం అంటే పులి, చిరుతలు అని అర్థం. సింహాలు, పులులు ఉన్నాయి. మీరున్న చోట ఆ గుహల మధ్యలో మీరు సంచరిస్తున్నారు. గమనించండి ఒకసారి. ప్రియురాల, అధిక సుందరిమైనటువంటి దాన, సింహ వ్యాఘ్రాల గుహలు ఉన్నటువంటి స్థలంలో ఉన్నావు. ఎక్కడ నువ్వు నీ కదలికలు తేడా వస్తే నేను మృంగేసే సింహాలు ఉన్నాయి. వాటి మధ్యలో సంచరిస్తున్నావు. అక్కడి నుంచి పిలుస్తున్నాడు. చూడండి ఒకసారి. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాను పర్వతపు శిఖరము నుండి, ఆ తర్వాత షేనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకున్నా. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకున్నావు. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకున్నావు. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురం, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరం అని చెప్పి నువ్వు ఉన్న స్థలం నుంచి రమ్మని పిలుస్తున్నాడు. అంటే నీ ఒక్క చూపుతో నన్ను వశపరుచుకున్నావు అని చెప్తాడు. గమనించండి ఒకసారి. ఒక్క చూపుతో నన్ను వశపరుచుకున్నావు అని చెప్పేటప్పుడు మామూలుగా మనం అనుకుంటాం ఆయన మన వైపు చూడట్లేదని మనం అనుకుంటాం. అసలు విషయం ఏంటంటే మనం ఒక్కసారి తిరిగితే నీ ఒక్క చూపుతో నన్ను వశపరుచుకున్నావు అని ఆయన, ఇవన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా ఆ ప్రభు యొక్క, క్రీస్తు యొక్క ప్రేమ మనల్ని ఎంత ఆకర్షిస్తుందో తెలియజేసే మాటలు. నీ హారములలో ఒకదాని చేత నన్ను ఆకర్షించావు అంటాడు. హారములు అంటే ముందు పక్క ఉంటాయి, మెడలో వేసుకునే హారాలు ఉంటాయి కదా. ఈ హారములలో ఒకదాని చేత నువ్వు నన్ను వశపరుచుకున్నావు అంటాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఊరికే కొంచెం కొంచెం తిరిగి చూడడం కాదు, నువ్వు మొత్తం నా వైపు తిరిగి చూడు, ఇటే తిరిగి చూడు అని చెప్పడం అన్నమాట. అంటే నువ్వు పూర్తిగా నన్ను చూస్తూ ఉండు, నన్ను చూస్తూ నీ అడుగులు వేయమని చెప్పబడుతుంది అక్కడ. అంటే ఒక ప్రమాదకరమైన స్థలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, లేకపోతే ఒక చిన్న బాబును కానీ, ఒక బేబీని కానీ చూడండి ఒకసారి. ప్రమాదకరమైన స్థలంలో ఉండి మనం అక్కడి దాకా వెళ్తే చాలా కష్టం. అక్కడి నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చేటప్పుడు ఎలాగైతే నన్నే చూడు, అటు ఇటు చూడకుండా జాగ్రత్తగా నడు అని చెప్పి అలా చెప్తామో, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. దుష్టులు మాటకి లోబడని వారు, దేవుని వాక్యానికి మనస్సు ఇవ్వని వారు, చెవినివ్వని వారు, లేకపోతే వాటికి అవకాశం అనగా దేవా నన్ను మార్చు, నేను నడవాల్సిన త్రోవ నాకు బోధించు, ఉత్తమం అనుకూలము సంపూర్ణమైన నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయి, లేకపోతే భూమికి ఆకాశం ఎంత ఎత్తైందో, లేకపోతే ఎంత ఉత్తమమైన ఆలోచనలు చిత్తం నా గురించి కలిగి ఉన్నావో అదేంటో నాకు బయలుపరచు, నెక్స్ట్ అడుగు ఎక్కడేయాలో నాకు చెప్పు అని చెప్పి ఈ మాటలు మనం చూడము. కానీ ఇక్కడ గమనించండి, ఆ సింహ వ్యాఘ్రములు ఉన్నటువంటి ఆ యొక్క అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రపంచంలో మన అడుగులు పాదములకు దీపము, త్రోవలకు వెలువై ఉన్న వాక్యం చేత నడుస్తూ ఉంటే, నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలో మనకి గైడ్ చేయబడుతూ ఉంటే, ఆయన వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ సులువుగా చిక్కులు పెట్టు పాపమును అనగా ఆ ఉచ్చులు ఉరులలో పడిపోకుండా జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ మనం చేసే ప్రయాణం, యేసు వైపు చూస్తూ మనం చేసే ప్రయాణం, ఆ ప్రయాణం ఏదైతే ఉందో దాంట్లో నీతిమంతులు నెక్స్ట్ స్టెప్ ఎక్కడేస్తారో ఆయన ఎరుగును. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. ఈ మాట ఎందుకు, ఈ మాటని ఇప్పుడు ఈ సమయంలో ఎంతగా మాట్లాడుకుంటున్నాం, దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఒకని నడత, లేకపోతే స్ట్రాంగ్ మ్యాన్, లేకపోతే ఒక శక్తివంతుడైనటువంటి అనగా దేవుని వాక్యం చేత స్థిరమైన పునాది వేసుకొని, అనగా ఆయన ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో గ్రహిస్తూ, ఇదిగో ఆయన వైపే చూస్తూ నడిచేవాడు. ఆ ప్రేమ లోతును ఇంకా తెలుసుకోవాలి, నేను దేవుడు నన్ను ప్రేమించే ప్రేమను ఇంకా గ్రహించాలని తన ప్రయాణాన్ని, తన జీవితాన్ని కొనసాగించేవాడు. ఆయన చెప్పే మాట వైపు చూస్తాడు. సో మనం ఏది ప్రేమిస్తామో, దేన్ని ప్రేమిస్తామో దానికి మనస్సు ఇస్తాం, దాని మీద మనస్సు పెడతాం, దాని మీద కొనసాగుతాం. దేవుని వాక్యం మీద నాకు చాలా ఆశ, ప్రేమ ఉంటే ఆ వాక్యం కోసం ఎంత దూరమైన వెళ్తాను,
ఎంత సమయమైనా స్పెండ్ చేస్తాను, ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతాను, ఎంత దూరమైనా వెళ్తాం. చూడండి ఒకసారి ఆ దొరికే స్థలం. అందుకనే వాక్యం గురించి మాట్లాడేటప్పుడు విస్తారమైన మేలిమి బంగారం ఓ పక్కన ఉంటే, బంగారం రేటు పెరిగిందని బంగారు దొంగతనాలు ఎక్కువైపోయాయి. చూడండి ఒకసారి, విస్తారమైన మేలిమి బంగారం ఓ పక్కన ఉంటే, అయ్యో అప్పట్లో బంగారం రేటు తక్కువ ఉన్నప్పుడు మేము కొనుక్కోలేదు అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే, విస్తారమైన మేలిమి బంగారం ఓ పక్కన ఉంటే దేవుని వాక్యం కోరదగినది. తర్వాత ఆ యొక్క ఏమంటాం, అది జుంటి తేనె దారల కన్నా మధురమైంది అని చెప్పి ఆ వాక్యమును కోరుకొని, పాదములకు దీపం త్రోవలకు వెలుగై ఉండి, మన మన మెస్సయ్య మనల్ని తన ప్రేమ చేత ఆకర్షిస్తూ ఉండగా, అసలు యాక్చువల్గా నువ్వు నా మాట నేను నీ వైపు చూడడం కాదు, నువ్వు ఒక్క చూపులో నన్ను వశపరుచుకున్నావు అని ఎంకరేజ్ చేస్తూ, నన్నే చూడు అని చెప్పడానికి అవన్నీ, తర్వాత నా వైపే తిరిగుండు అని చెప్పడం కోసం నీ మెడలో ఉన్నటువంటి ఒక హారం చేత నన్ను వశపరుచుకున్నావు. నువ్వు అంటే నా ప్రేమను గూర్చినటువంటి వాక్యం చేత నువ్వు నడిపించబడుతూ నిత్యం అందులో నడుమని చెప్పడం కోసం సంబంధించినటువంటి మాటలు ఇవన్నీ కూడా. అయితే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, ఎందుకంటే వాని మీద దృష్టి ఉంచి వానికి ఆలోచన చెప్పేది ఆయన. నెక్స్ట్ ఆయన నడత, ఆ ఒక్కని నడత ఆయన స్థిరపరుస్తాడు. నువ్వు ఎలా నడిస్తే స్థిరపరచబడతావో, నీ నడక ఎటు నుంచి ఎటు వెళ్ళాలో ఆయన నీ నడతను స్థిరపరిచేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి నీతిమంతుని యొక్క నడక దేవుని చేత స్థిరపరచబడుతూ ఉంటే దాన్ని చూసి ఆయన ఆనందిస్తాడు. తర్వాత ఆయన చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక నేల పడినను లేవలేక ఉండడు. ఆల్రెడీ ఇరుక్కున్నామండి, ఆల్రెడీ మేము ఎక్కడో తడబడ్డాము, లేకపోతే మాట తప్పాము, లేకపోతే ఎక్కడో చోట దేవుని వాక్యానికి లోపడలేదు అన్నా కూడా అక్కడ కూడా నీకోసం సొల్యూషన్ ఉంది. అక్కడి నుంచి కూడా నేను రక్షించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక నేల పడినను లేవలేక ఉండడు. తర్వాత అసలు మాట ఏంటంటే, నా జీవిత కాలంలో ఈ రాసిన ఆయన అంటున్నాడు, చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు ముసలివాడను, అంటే చాలా వయస్సు గతించిన వాడను. నా జీవిత అనుభవంలో ఇలా నడిచే నీతిమంతులు విడవబడ్డం నేను చూడలేదు. ఇలా నడిచేవారు విడవబడ్డం నేను చూడలేదు. వాళ్ళ పిల్లలు భిక్షమెత్తుకునే పరిస్థితి రావడం నేను చూడలేదు. ఈ మాటలు దేవుడు మన వెనుకడిలో స్థిరపరిచి మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుగాక. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకుని. పరమ తండ్రి మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి యేసు వైపు చూచుచు శక్తివంతమైన స్థిరమైన పునాది వాక్యం మీద మేము వేసుకొని, ఆ వాక్య పునాది మీద మేము కట్టుకున్న వారమే, మా అభిప్రాయాల్ని మా ఆలోచనల్ని కట్టుకున్న వారమే, ప్రభు తట్టు చూస్తూ అడుగులు అడుగేసుకుంటూ యొక్క ప్రయాణాన్ని కొనసాగించడానికి, మీరు ఎరిగి ఉన్న మా మార్గంలో మేము కొనసాగడానికి కృప దయచేయండి. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, అయితే దుష్టుల మార్గం నాశనముకు నడుపును అన్నారు. దాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ఈరోజు మాకు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీకే వందనాలు. స్తోత్రం నాయన. మీ గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన వాక్యమును బట్టి, మీ ఉపదేశమును బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినము నన్ను మమ్మను దీవించి ఆశీర్వదించి అంతకంతకు వర్ధిల్ల చేస్తూ నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు. వాక్యమును యాకోబుకు తెలియజేశారు. ఇశ్రాయేలుతో అంటుకట్టబడిన మాకు మమ్మల్ని కూడా జాయింట్ హెయిర్స్గా సహపౌరులుగా చేశారు. దాన్ని బట్టి స్తోత్రం నాయన. గ్రహించుటకు, అర్థం చేసుకోవడానికి, స్వాస్థ్యమును అర్థం చేసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామున ఇదిగో ఏకీపించిన ప్రతి ఒక్కరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాం. వారి వారి స్థితిగతులు, పరిస్థితులు, ఇరుకు, ఇబ్బంది, లేమి, అక్కర, అవసరత, కొదువ, ప్రతి విధమైనటువంటి ఆపద దినములన్నీ కూడా మీ సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాం.
దీవించండి, ఆశీర్వదించండి. వారి పక్షంగా కార్యం జరిగించి ఇదిగో మీ చిత్తంలో, మీ నడవడికలో, మీ నడిపింపులో వారు ఉండటానికి, మీ జ్ఞాపకంలో మీ బిడ్డలు ఉండటానికి సహాయం దయచేయండి. వారి జీవం మీ దగ్గర పెట్టుకోమని ఇదిగో మీ మూటలో ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మరొక ఇదిగో వారమును మాకు అనుగ్రహించినందుకు, ఈ వారం ముగించి ఇదిగో విశ్రాంతిని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ దేవ మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. అజరుడైన యేసుక్రీస్తు నామమున ఏకీవించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి ఈ ముందున్న వారమంతా ఇదిగో మీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా మార్చమని క్రీస్తు గొప్ప నామన గడిచిన కాలం కృపను బట్టి వందనాలు చేస్తూ ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.